కేఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్కి స్వాగతం. గత నెల రోజులుగా భారతదేశంలో అభిజిత్ దీప్కే ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అలాగే అభిజిత్ దీప్కే ఆన్లైన్లో ఏర్పాటు చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈ పేరు కూడా సోషల్ మీడియాలో మోగుతుంది. మనందరం కూడా చూసాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగుల్ని, యువకుల్ని కాక్రోచ్ అంటే బొద్దింకలు అని పోల్చినప్పుడు వెంటనే భారతదేశానికి చెందినటువంటి అమెరికాలో చదువుకుంటున్న యువకుడు అభిజిత్ దీప్కే, ఆయన బోస్టన్ నగరంలో, అమెరికాలో ఉన్న బోస్టన్ నగరంలో చదువుకుంటున్నాడు. ఆయన ఆన్లైన్లోనే కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేశాడు. ఇది మనకు తెలుసు, ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో చేశాం. విశేషం ఏంటంటే వారం రోజుల్లోనే ఆ పార్టీలో 2 కోట్ల మంది చేరారు. ఇప్పుడు అభిజిత్ దీప్కే భారతదేశానికి వచ్చాడు. రావటమే కాకుండా మొదటి సమావేశం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా చౌక్ ఉంటుంది. ఆ ధర్నా చౌక్లో ఢిల్లీలో ఒక సమావేశాన్ని నిర్వహించాడు. దానికి వేలాది మంది ఢిల్లీ యూనివర్సిటీల విద్యార్థులు, యువకులు అక్కడ హాజరయ్యారు. ప్రధానమైనటువంటి డిమాండ్, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నీట్ పరీక్ష లీక్ కావటం వలన కానీ, సిబిఎస్ఈలో జరుగుతున్నటువంటి ఓఎస్ఎం విధానం వేలాది మంది విద్యార్థులు నష్టపోయారు. నీట్ వల్ల లక్షలాది మంది విద్యార్థులు మానసిక సంక్షోభానికి గురయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్గా అక్కడ ఢిల్లీలో మారుమోగింది. ఆ తర్వాత 2 రోజుల క్రితం హైదరాబాదులో ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాకు కూడా వేలాది మంది, వాస్తవంగా తెలుగు మీడియా నాకు తెలిసినంతవరకు దీన్ని సక్రమంగా కవర్ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వేలాది మంది పిల్లలు వచ్చారు, అక్కడికి యువకులు వచ్చారు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గరికి కూడా, అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్, తులసి చందు లాంటి వాళ్ళు కూడా దానికి హాజరయ్యి కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్లకి మద్దతు పలికారు. ఆ తర్వాతి రోజు బెంగళూరులో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు కూడా ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు అందరూ కూడా హాజరయ్యారు. అది కూడా విజయవంతంగా జరిగింది. కానీ నిన్నటి రోజున రాజస్థాన్ రాజధాని జైపూర్లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. దానికి అభిజిత్ దీప్కే అక్కడ హాజరయ్యాడు. అక్కడ కూడా వేలాది మంది యూత్ విద్యార్థులు హాజరయ్యారు. అక్కడ కొంతమంది వేలాది మంది అక్కడ గుమికూడి ఉండగా అభిజిత్ దీప్కేని ఒక 2 యువకులు వచ్చి చెంప మీద కొట్టడం అనేది జరిగింది. అంటే కావాలని దాడి చేయటం అనేది జరిగింది. దీన్ని మనందరం కూడా ఖండించాలి. నేను కూడా ఖండిస్తూ ఉన్నాను. కేవలం ఈ వీడియో చేయడానికి కారణం అభిజిత్ దీప్కే మీద జరిగిన దాడిని ఖండించటమే. అంటే ఇక్కడ ఏదో కాక్రోచ్ జనతా పార్టీ అది ఒక ప్రధానమైన పార్టీ అయిపోయింది, అది అధికారంలోకి వస్తుందేమో, అది వాటి గురించి కాదు. ఇది ప్రధానమైన సమస్య. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 19(1)(a). దాని ప్రకారం పౌరులందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. శాంతియుతంగా అక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ ధర్నా నిర్వహించడానికి ఆయన జైపూర్ వెళ్ళాడు. జైపూర్లో రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉంది. ఆ ధైర్యంతోనే అక్కడ కొంతమంది ఆయన మీద దాడి చేయటం అనేది జరిగింది. అక్కడ ఒకటే చెప్పాడు ఆయన, అభిజిత్ దీప్కే ఒకే మాట చెప్పాడు, కాక్రోచ్లు భయపడవు అన్నాడు, బొద్దింకలు భయపడవు అన్నాడు. కాబట్టి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల ఆన్లైన్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, లేక ధర్నాల్లో కానీ వేలాది మంది ఎందుకు పాల్గొంటున్నారు, లక్షలాది మంది ఎందుకు పాల్గొంటున్నారు అంటే యూత్లో ఉన్నటువంటి ఒక అసంతృప్తి, ముఖ్యంగా జనరేషన్ జెడ్లో ఉన్నటువంటి ఒక అసంతృప్తి. ఆ అసంతృప్తిని రాజకీయ పార్టీలు అడ్రస్ చేయాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని వాళ్ళు ఏమి కోరుతున్నారో ఆ డిమాండ్ను పరిష్కరించకుండా ప్రజాస్వామ్యంలో దాడులు చేయటం వలన ఉపయోగం లేదు అని భావిస్తూ అభిజిత్ దీప్కే మీద జరిగినటువంటి దాడిని నేను వ్యక్తిగతంగా కూడా ఖండిస్తూ ఉన్నాను.